స్వాగతం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్. వదిలేమావా, నేను నీ లవర్ అయితే ఎప్పుడో. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావని నిక్కెస్ లో చూపే. ముందుగా మొదటిది, ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్. వదిలేమావా, నేను నీ లవర్ అయితే ఎప్పుడో. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమా రిలీజ్ కు ముందే పెట్టిన పెట్టుబడిని రాబట్టింది. ఈ మూవీకి దగ్గరగా 37 కోట్ల వరకు పెట్టి తీశారు. అయితే అన్ని హక్కుల్ని ముందే అమ్ముకోవడంతో నిర్మాతలకు ఆ పెట్టిన మొత్తం వచ్చేసిందట. రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ తో ఉన్నామని నిర్మాత అర్చనా కల్పిత చెప్పింది. ఇక థియేటర్ నుంచి ఎంత వచ్చినా తమకు బోనస్సే అని ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. డ్రాగన్ మూవీకి థియేటర్లో మంచి టాక్ వచ్చింది. వీకెండ్లోనే డ్రాగన్ మూవీకి 50 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. అలా డ్రాగన్ కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. చూస్తుంటే ఈ వారంలోనే ఈ మూవీ అక్కడ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యేలా ఉంది. ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడేతో 100 కోట్లు కొల్లగొట్టాడు. ఇక ఇప్పుడు మళ్ళీ డ్రాగన్ సినిమాతో 100 కోట్లను కొల్లగొట్టేలా ఉన్నాడు. వీకెండ్ లోపు తమిళనాడులో 25 కోట్ల వరకు రాబట్టింది. తెలుగులో దాదాపు 6 కోట్ల వరకు కలెక్ట్ చేసిందట. కేరళ, కర్ణాటక, నార్త్ ఇలా అన్ని చోట్ల కలిపి 4 కోట్లకు పైగానే రాబట్టిందని సమాచారం. ఇక ఓవర్సీస్లో అయితే 15 కోట్ల వరకు రాబట్టినట్లుగా ప్రకటించారు. అలా మొత్తంగా ఈ సినిమా వీకెండ్లోనే 50 కోట్ల వరకు రాబట్టినట్లుగా ప్రకటించారు. అశ్వత్ మర్ముత్తు రాసుకున్న కథనం ముగించిన తీరు అందరినీ కదిలించింది. ఫాదర్ సెంటిమెంట్ క్లైమాక్స్ డైలాగ్కు థియేటర్లో అందరూ కంటతడి పెట్టేసుకున్నారు. ప్రదీప్ రంగనాథన్, అనుపమ, కయాదు లోహర్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. అందరికీ ఈ చిత్రం మంచి పేరుని తీసుకువచ్చేస్తుంది. ఇక దర్శకుడిగా అశ్వత్కు డ్రాగన్ మరింత క్రేజ్ను పెంచేసింది. మళ్ళీ ప్రదీప్ రంగనాథన్తో అశ్వత్ ఓ సినిమా చేస్తాను అని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్. వదిలేమావా, నేను నీ లవర్ అయితే ఎప్పుడో. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సలార్ మానియా ఎలా ఉంటుందో మరోసారి అందరికీ తెలియబోతుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీకి థియేటర్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓటీటీ, టీవీల్లో బ్లాక్ బస్టర్ రేటింగ్స్ వచ్చాయి. ఓటీటీలో అయితే ఇప్పటికీ సలార్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. సలార్ యాక్షన్ సీక్వెన్స్ను చూడడమే కొందరి డైలీ డ్యూటీలా మారిపోయిందని అంటుంటారు. ఇక సలార్ మూవీని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారట. ఈ మేరకు అప్డేట్ కూడా వచ్చేసింది. మార్చ్ 21న సలార్ మూవీని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు మేకర్ల నుంచి క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ భార్య సైతం ఈ రీ రిలీజ్ గురించి పోస్ట్ వేసింది. ఆమె కూడా సలార్ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సలార్ను మళ్ళీ రెబల్ ఫ్యాన్స్ థియేటర్లో భారీగానే సెలబ్రేట్ చేసుకునేలా ఉన్నారు. మరోసారి దేవ, వరద స్నేహాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే సలార్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ జనాల్లోకి బాగానే ఎక్కేశాయి. మొన్న మధ్య ఓ కాలేజ్ ఈవెంట్లో కోల్ మైన్ ఫైట్ సీక్వెన్స్ను రీక్రియేట్ చేశారు. ఎవరైనా స్టేజ్ మీద నాటకాలు ఆడతారు, డాన్స్ చేస్తారు, డైలాగ్స్ చెప్తారు. కానీ ఇలా ఓ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ను రీక్రియేట్ చేసి అదరగొట్టేశారు. బాక్సాఫీస్ వద్ద సలార్ అప్పుడు అంతగా మెప్పించలేదు. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంతా భావించారు. కానీ 500-600 కోట్ల వరకే సలార్ పరిమితమైపోయింది. ఇక హోంబెల్ బ్యానర్లో సలార్ కాకుండా ఇంకో 3 చిత్రాలు ప్రభాస్ చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అందులో సలార్ 2 ఒకటి. మిగతా 2 ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు రావాల్సి ఉంది. మరి ఆ సినిమాలకు డైరెక్టర్లు ఎవరు, కథలు ఎలా ఉంటాయో, పాన్ ఇండియా అంటారో పాన్ వరల్డ్ అంటారో చూడాలి. ఇప్పటికైతే ప్రభాస్ తన కమిట్మెంట్లతో తీరిక లేకుండా ఉన్నాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావని నిక్కెస్ లో చూపే. దేనికైనా టైం రావాలని పెద్దలు ఊరికే అనలేదు. కాకపోతే ఆ సమయం వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. అది ఉండబట్టే చిరంజీవికి ఖైదీ,
విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి లాంటి కెరియర్ మార్చేసిన సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ఇటీవల విడుదలైన డ్రాగన్లో హీరోయిన్గా నటించిన కయాదు లోహర్ గురించి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఎంటర్టైనర్ తమిళంలో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. తెలుగులో కొత్త రిలీజ్ను డామినేట్ చేసి 10 కోట్లు వసూళ్లు చేసేలా ఉంది. ఇంతకీ కయాదు లోహర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దామా? 2022లో శ్రీ విష్ణు హీరోగా అల్లూరి వచ్చింది. పెద్ద డిజాస్టర్. ఆడియన్స్ మొదటి రోజే తిరస్కరించారు. దాంట్లో హీరో భార్యగా నటించింది ఎవరో కాదు, ఈ కయాదు లోహరే. ఆ తర్వాత ఒక మరాఠీ, ఇంకో మలయాళం సినిమా చేసింది, కానీ అవి అంతా పేరు తీసుకురాలేదు. ఈ 3 ఏళ్ల కాలంలో సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. కట్ చేస్తే ఎందరో హీరోయిన్లు చెయ్యమంటూ వద్దంటున్న డ్రాగన్కి ఎస్ చెప్పింది. తీరా చూస్తే ఇదే పాత్ర హైలైట్స్లో ఒకటిగా నిలిచింది. డబ్బున్న అమ్మాయిగా అందం చందం రెండూ సరిగ్గా చూపించడంతో ఒక్కసారిగా ఈ అమ్మాయి డిమాండ్ పెరిగిపోయింది. తమిళంలో మంచి ఆఫర్లు వస్తుండగా తాజాగా విశ్వక్సేన్ ఫంకీలో తననే ఎంచుకున్నట్లు లేటెస్ట్ అప్డేట్. కయాదు లోహర్ స్వరాష్ట్రం అస్సాం. బీకామ్ చదువు అయ్యాక నటి కావాలనే ఉద్దేశంతో మోడలింగ్ ఎంచుకుని ముంబై వచ్చేసింది. ప్రస్తుతం పూణేలో నివాసం ఉంటుంది. 2011 కన్నడ సినిమా పేటేలో డెబ్యూ చేసింది. తర్వాత మల్లువుడ్ మూవీలో నటించింది. కలలు కన్నా బ్లాక్ బస్టర్ మాత్రం డ్రాగన్తోనే దక్కింది. దెబ్బకు ఆమె ఇన్స్టా రీల్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రెమ్యునరేషన్ కూడా భారీగా ఆఫర్ చేస్తున్నారట. అంతే మరి, దశ తిరిగినప్పుడు ఎవరైనా ఎలా ఆపగలరు? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావని నీ కిస్లో చూపే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.